తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పండుగ లాంటి మహానాడుకు సర్వసిద్ధమైంది. ఇవాల్టి నుంచే మహానాడు ప్రారంభం కానుంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు మహానాడు జరగనుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఓ సాంప్రదాయంగా చారిత్రక అవసరంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్ 2026 సంవత్సరానికి సరికొత్త రీతిలో నూతన ఉత్తేజంతో జరగనుంది. 2 రోజుల పాటు అమరావతి కేంద్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్త్రీ శక్తిని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఈ మహానాడును తీర్చిదిద్దారు. 44 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను నెమరు వేసుకుంటూ వర్తమాన రాజకీయ పరిస్థితులను విశ్లేషించుకుని 2029 ఎన్నికల లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణకు పదును పెట్టేందుకు ఈ వేదికను సిద్ధం చేశారు. ఈ మహానాడు వేదికగా వచ్చే ఎన్నికలకు చంద్రబాబు రోడ్ మ్యాప్ ప్రకటించనున్నారు. ఈసారి మహానాడు నిర్వహణలో టీడీపీ వినూత్న పంథాను అనుసరిస్తోంది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని నెల్లూరులో భారీ ఎత్తున నిర్వహించాలని తొలుత భావించారు. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీనికి అనుగుణంగానే భారీ జన సమీకరణకు బదులుగా ఇంధనాన్ని ఆదా చేసే లక్ష్యంతో మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కార్యవర్గాలు భౌతికంగా పాల్గొంటాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా 1800కు పైగా క్లస్టర్ల నుంచి వర్చువల్ గా పాల్పంచుకుంటారు. ఈ క్లస్టర్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలోనూ పండుగ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేశారు. 2 రోజుల మహానాడులో మొత్తం 20 తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి 10, తెలంగాణకు 4, అండమాన్కు 1, ఉభయ రాష్ట్రాలకు వర్తించేవి 4 ఉన్నాయి. చివరిగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా 2029 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేసేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ ను ఈ మహానాడు వేదికగా ఆవిష్కరించనున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సమాహితం చేయడం కూడా ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. తొలి రోజు ఉదయం 9 గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మహానాడును ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభోపన్యాసం చేస్తారు. పార్టీ ఆర్థిక వ్యవహారాల నివేదికను సమర్పించిన తర్వాత చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు. స్త్రీ శక్తి, కార్యకర్తే అధినేత, పేదల సేవ వంటి అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. 2వ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించడంతో కార్యక్రమాలు మొదలవుతాయి. తెలుగు జాతి విశ్వఖ్యాతి, అన్నదాతకు అండగా, విధ్వంసం నుంచి వికాసం వైపు, సంపద సృష్టి వంటి పలు కీలక అంశాలపై చర్చలు, తీర్మానాలు ఉంటాయి. చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో మహానాడుకు తెరపడుతుంది. ఈ మహానాడులో మరో ప్రత్యేక ఆకర్షణ నారా లోకేష్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పాల్గొంటున్న తొలి మహానాడు ఇదే కావడంతో ఆయన ప్రసంగంపై పార్టీ శ్రేణుల్లోనే కాక రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. యువతకు, కార్యకర్తలకు ఆయన ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. మొత్తంగా ఈ మహానాడు ద్వారా పార్టీలో నూతనోత్తేజం నింపి రాబోయే రాజకీయ సవాళ్లకు పటిష్టమైన వ్యూహంతో సిద్ధం కావాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. మహానాడులో మనం చూసాం, వేల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా హాజరవుతున్నటువంటి పరిస్థితులను చూసాం. మరి ఈరోజు పొదుపు చేయాలన్నటువంటి ఆలోచన నేపథ్యంతో హైబ్రిడ్ మోడల్లో ఇక్కడ 100ల మందితో, ప్రతి యూనిట్ స్థాయిలో కూడా 100,000 మందితో ఈ కార్యక్రమాన్ని ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో జరిపేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు చేపడతా ఉంది. 2 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అచీవ్మెంట్స్ అవ్వచ్చు, అంటే ఒక గొప్ప కాంక్షతో, ఒక మంచి ఆలోచనతో గొప్ప విజయాన్ని ఇచ్చారు. కాబట్టి 2 సంవత్సరాల పరిపాలన విధానం, ప్రజలకు ఎంత మంచి చేశాం, ఎంత మేలు చేశాం, ఈ రాష్ట్రాన్ని ఎలా మనం వికేంద్రీకరణ చేసి అభివృద్ధి చేస్తూ ఉన్నాం, అన్ని కూడా ఒక వాళ్ళకి నోటుగా డెలివరీ చేస్తూ రాబోయే 3 సంవత్సరాల ఒక దిశ కూడా నిర్దేశిస్తా ఉన్నారు. లోకేష్ గారు తీసుకున్న అనేకమైన విప్లవాత్మక మార్పులు, అదేవిధంగా టెక్నాలజీ జోడించుకొని ఈరోజు క్షేత్రస్థాయిలో యూనిట్ లెవెల్ వరకు కూడా చాలా మంది కార్యకర్తలు ఈరోజు ప్రత్యక్షంగా, పరోక్షంగా
ఈ కార్యక్రమాలను వీక్షించడమే కాకుండా వాళ్ళు కూడా పాల్పంచుకునే ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇంతకు ముందు మహానాడు కార్యక్రమం అంటే మనకి నియోజకవర్గ స్థాయిలో మహా అయితే ఒక 2000-3000 మందితో, జిల్లా స్థాయిలో ఒక 1000 మందితో, అదే మనకి మహానాడు రాష్ట్ర స్థాయిలో జరిగేదానికి కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి ఓన్లీ ఆహ్వానితులు దగ్గర ఒక 500 మంది వచ్చేవారు. కానీ ఈరోజు సుమారుగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలోనే దగ్గర 5000 మందికి పైగా కార్యకర్తలు ఆ టెంట్లో కూర్చొని మహానాడుని వీక్షించే మంచి పరిస్థితి రావటం అనేది నిజంగా ఏదో అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ పొదుపు చర్యల్లో భాగంగా ఈ రోజు మహానాడుకి మహద్దశ వచ్చింది. నిజంగానే మరి తెలుగుదేశం కార్యకర్తలందరూ ప్రతి చోట మరి తెలుగు ప్రజలే, నాకు కార్యకర్తలే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలు మరి ఘనంగా చేసుకునే మహానాడు పండుగ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మరి 27, 28న ఈ మహానాడు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇక్కడ కూడా మరి మన జాతీయ కార్యాలయంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ప్రతి ఒక్క కార్యకర్త దీంట్లో పాల్గొంటారు. మరి ఈరోజు కార్యకర్తే అధినేత అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నిజంగా చాలా సంతోషంగా ఉందన్న విషయం కూడా తెలియదు.